హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత బావైతే మాత్రం ఎపిసోడ్ 26. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే. ఇప్పుడే అడుగుతాను అంటూ ఉషకి కాల్ చేస్తుంది పప్పి. తను నో చెప్తుంది. ఒకసారి పప్పాకి కూడా అడుగుతాను అనుకొని శ్రీనివాస్‌కి కాల్ చేసి చాలాసేపు గారాబం కురిపించి శ్రీనివాస్‌తో ఉషకి కాల్ చేపిస్తుంది పప్పి. ఉషతో మాట్లాడిన శ్రీనివాస్ పప్పికి కాల్ చేసి ఎవరితో వెళ్తున్నావు? వాళ్ళ ఫోన్ నంబర్ ఇవ్వు అంటాడు. దాంతో ఏం చేయాలో తెలీక సరే పప్పా ఇప్పుడే వాట్సాప్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇదే విషయం ఫాల్‌కి చెప్తుంది. ఇప్పుడు ఎవరి నంబర్ ఇవ్వాలి ఫాల్? నా ఫ్రెండ్స్ అయితే ఎవరూ మూవీకి వెళ్ళట్లేరు కదా అంటుంది. దాదాపుగా ప్లాన్ క్యాన్సల్ అయ్యింది అనుకుంటూ. జస్ట్ 1 సెకండ్ అన్నాడు ఫాల్. కాసేపటికి పప్పీ వాట్సాప్‌కి మౌనిక పేరుతో ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ శ్రీనివాస్‌కి సెండ్ చేయమని చెప్తాడు ఫాల్. పప్పి శ్రీనివాస్‌కి సెండ్ చేస్తుంది. ఆ తర్వాత కాసేపటికి శ్రీనివాస్ నుంచి కాల్ వస్తుంది పప్పికి. వెళ్ళి రమ్మని. ఆ మౌనిక అనే అమ్మాయి శ్రీనివాస్‌తో ఏం మాట్లాడిందో తెలీదు. కానీ పప్పి మాత్రం హ్యాపీగా సినిమాకు రెడీ అయి స్కూటీ కాకుండా క్యాబ్‌లో బయలుదేరింది. ఫాల్ చెప్పిన ప్లేస్‌కి. అదేంటి మూవీకి తీసుకెళ్తానని ఇక్కడికి తీసుకొచ్చావు? అడుగుతుంది పప్పి. ఒక అపార్ట్‌మెంట్ ముందు ఆగేసరికి ఫాల్‌ని సారీ నా ఫ్రెండ్ బర్త్‌డే ఉంది ఇవాళ. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోదాం. తను ఇక్కడే ఫ్లాట్‌లో ఉంటాడు అన్నాడు. సరే అంటూ ఫాల్‌ని అనుసరిస్తుంది. లిఫ్టులో 5థ్ ఫ్లోర్‌లో ఉన్న తన ఫ్లాట్‌కి చేరుతారు. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తారు. ఫుల్ డెకరేషన్‌తో కనీసం 30 మంది వరకు ఆడ, మగ ఉన్నారు. ఫాల్‌ని చూడగానే హాయ్‌రా మామ అంటూ ఒక 5, 6 అబ్బాయిలు ఫాల్ దగ్గరికి వస్తారు. దూరంగా ఉన్న అమ్మాయిలు పప్పీని చూసి గుసగుసలాడుతూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో డ్రింక్ గ్లాసెస్ ఉంటాయి. కొత్త అందరివి కొత్త ఫేస్‌లు. బెరుకుగా నిలబడుతుంది పప్పీ ఫాల్‌ని చూస్తూ. పప్పీని అక్కడ అందరికీ పరిచయం చేస్తాడు ఫాల్. ఆ తర్వాత ఇప్పుడే వస్తాను అంటూ తనని గర్ల్స్‌తో వదిలి అతను బాయ్స్‌తో వెళ్లి బాల్కనీలో మాట్లాడుతూ ఉంటాడు. ఫాల్ నంబర్ ఎంత? అని అడుగుతుంది ఒక అమ్మాయి పప్పీని. ఫోన్ నంబర్? అని అడుగుతుంది పప్పీ. నో యార్ నీ బాయ్ ఫ్రెండ్‌గా ఫాల్ నంబర్ ఎంత? ఇప్పటి వరకు ఎంతమందిని మెయింటైన్ చేశావు? అని క్లియర్‌గా అడుగుతుంది. వాట్ నాన్‌సెన్స్ అలాంటిదేమీ లేదు. మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటుంది. ఓకే. జస్ట్ ఫ్రెండే ఎన్నో అతను మళ్ళీ ఇరిటేట్ చేస్తుంది. ప్లీజ్ అంటుంది పప్పీ తనతో మాట్లాడడం ఇష్టం లేక. ఫుల్ యాటిట్యూడ్ అండ్ అందంగా కూడా ఉన్నావు. ఇంకా చెప్పాలి అంటే చాలా ఫ్రెష్‌గా. నువ్వు ఎంత వద్దన్నా నీ వెంట పడేలా ఉన్నారు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. పప్పీకి చాలా కోపం వస్తుంది. వెంటనే ఫాల్‌కి ఆ అమ్మాయి అన్న మాటలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే తనతో మళ్ళీ ఎందుకు నేను కలుస్తాను? ఏంటి? అనుకుంటూ సైలెంట్‌గా ఉంటుంది పప్పీ. ఫాల్ ఎంతకీ రాకపోవడంతో అటువైపు వెళ్తుంది. అంతలో ఒక అమ్మాయి వచ్చి డ్రింక్ చేయమని ఆఫర్ చేస్తుంది. అన్ని రకాల డ్రింక్స్ ఉన్నాయి అక్కడ. తనకెందుకో నచ్చదు. నో థాంక్స్ అంటుంది పప్పి. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి తనతో డాన్స్ చేస్తావా? అని అడుగుతాడు పప్పిని. సారీ అంటూ పప్పి ఫాల్ కోసం ముందుకు వెళ్తుంటే టక్కున తన చెయ్యి పట్టుకుంటాడు ఆ అబ్బాయి. కోపం వచ్చిన పప్పి చెయ్యి విదిలించుకొని ఆర్ యూ మ్యాడ్? అంటూ అదే చేత్తో అతని చెంప పగలగొడుతుంది. అంతే అందరూ షాక్ అయిపోతారు. ఏయ్! ఎందుకు కొట్టావు? అంటూ వస్తాడు ఇంకొకడు. నా చెయ్యి పట్టుకున్నాడు రాస్కెల్ అందుకే కొట్టాను అంది పప్పి. చెయ్యి పట్టుకుంటేనే కొడతావా? ఇప్పుడు నీ బాడీ అంతా పట్టుకుంటాను. ఏం చేస్తావు? అంటూ ముందుకు రాగానే పప్పి భయపడుతూ వెనక అడుగులు వేస్తుంది. అంతలో ఫాల్ వచ్చి వాడిని కొట్టేస్తాడు. ఏమనుకుంటున్నారు మీరు? తను నా ఫ్రెండ్. తనతో మిస్‌బిహేవ్ చేస్తారా? అనగానే ఒక అమ్మాయి వచ్చి
మరి తనేం చేసింది? వాడిని కొట్టింది కదా అంటుంది కోపంగా. కొడుతుంది. మీరు హ్యాండ్ పట్టుకుంటే ఊరుకుంటారేమో, కానీ తను ఊరుకోదు. తను మీలాంటి అమ్మాయి కాదు. అసలు తనని ఇక్కడికి తీసుకురావడమే తప్పయింది అని తన ఫ్రెండ్ వంక కోపంగా చూస్తాడు పాల్. ఆ ఫ్రెండ్ సారీరా వీళ్ళు ఇలా చేస్తారనుకోలేదు అంటాడు. అవసరం లేదు నీ సారీలు అని పప్పి చేయి పట్టుకొని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్తాడు. కిందికి వచ్చాక ఐఎమ్ రియల్లీ సారీ పప్పి పూర్వి. వాళ్ళు చాలా ఫ్రీ లైఫ్‌కి అలవాటు పడ్డవాళ్ళు. నీలా కాదు. నీకు ఇవన్నీ తెలీవు. నువ్వు చాలా ఇన్నోసెంట్ నాకు తెలుసు. జస్ట్ ఫ్రెండ్‌ని కలవడానికి వచ్చాను. మరోసారి ఇలాంటి ప్లేస్‌కి నిన్ను తీసుకురాను. ఐయామ్ రియల్లీ వెరీ వెరీ సారీ అంటూ తెగ ఫీల్ అవుతాడు పాల్. ఇట్స్ ఓకే పాల్. ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుంటే చాలా కోపం వచ్చింది. అందుకే కొట్టాను. నా వల్ల మీ ఫ్రెండ్స్ మధ్య గొడవ. నేను కూడా సారీ అంటుంది పప్పి. అలాంటిదేమీ లేదు. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? ఇక నువ్వు పక్కన ఉన్నందుకే తక్కువే కొట్టాను వాణ్ణి అంటాడు పాల్. ఓకే. ఓకే. నేను ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను డ్రాప్ చేయవా? అంటుంది బాగా భయపడిన పప్పి. అదేంటి మూవీకి వెళ్దాం అన్నావు కదా! అన్నాడు. ఇప్పుడు చూడాలన్న మూడ్ లేదు. ప్లీజ్ ఇంటి దగ్గర డ్రాప్ చెయ్ అంటుంది పప్పి. సారీ నా వల్లే నీ మూడ్ చెడిపోయింది. సరే పద మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ బైక్ ఎక్కాడు పాల్. ఇంటికి చాలా దూరంలో దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది పప్పి. తను వెళ్ళిపోగానే ఫ్రెండ్‌కి కాల్ చేసి చాలా బాగా యాక్టింగ్ చేశాడు. వాడికి 2000 ఇవ్వు అంటాడు పాల్. ఆ తర్వాత గ్లోరీకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. మరి తన రియాక్షన్ ఏంటి? అని అడుగుతుంది గ్లోరీ. తన రియాక్షన్ ఇప్పుడు కాదు. నైట్‌కి చెప్తుంది. ప్రస్తుతం కొంచెం షాక్‌లో ఉంది. సరే నేను అప్డేట్స్ తర్వాత ఇస్తాను అంటూ కాల్ కట్ చేశాడు పాల్. ఇంటికి వచ్చేసిన సంగతి శ్రీనివాస్‌కి కాల్ చేసి చెప్పి కామ్‌గా తన రూమ్‌లోకి వెళ్ళి పడుకుంటుంది పప్పి. ఎంతసేపటికి ఆ అమ్మాయి మాటలే గుర్తుకు వస్తుంటే చికాకుగా అనిపిస్తుంది. ఈ జనరేషన్‌లో అమ్మాయిలందరూ ఇలాగే ఉన్నారా? పాల్ చెప్పింది నిజమే. ఒక్కొక్కరు నలుగురిని మెయింటెనెన్స్ చేస్తారా? నాకైతే ఒక్కడూ దిక్కులేదు అని నవ్వుకుంటుంది పప్పి. నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళిన పప్పికి కాలేజీ నుంచి హాలిడే ట్రిప్‌కి వెళ్తున్నారని తెలుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్ ఇవ్వమని మెన్షన్ చేస్తారు. ఇక హ్యాపీగా ఎవరికి వాళ్ళు వెళ్ళి నేమ్స్ ఇస్తూ ఉంటారు. కానీ పప్పి పట్టించుకోదు. ఎందుకో ఎలాగో తనని వెళ్ళనివ్వరు అని కామ్‌గా క్యాంటీన్‌కి వెళ్ళిపోతుంది. అప్పుడే పాల్ వస్తారు. వాట్సాప్ పూర్వి అంటూ. నథింగ్ స్పెషల్. ప్రోటీన్ కాఫీ అంటూ కప్పు చూపిస్తుంది. స్పెషల్ ఎందుకు లేదు? కాలేజీ నుంచి ట్రిప్‌కి వెళ్తున్నారు కదా! నేమ్ ఇచ్చావా? అని అడుగుతాడు కూర్చుంటూ. నో ఇవ్వలేదు. ఇంకా ఇవ్వలేదా? పద ఇద్దరం కలిసి ఇద్దాం అంటాడు పాల్. నేను ఇవ్వలేను అంటుంది పప్పి. ఏంటి ప్రాబ్లమ్? అడుగుతాడు. ప్రాబ్లమ్ ఏం లేదు. మా పేరెంట్స్‌కి చెప్పాలి కదా! అంటుంది. ఓకే. ఉంది కదా కాల్ చెయ్యి అంటాడు పాల్. ఫోన్ చేసినా వాళ్ళు ఒప్పుకోరు. అందుకే నేను ఇవ్వలేదు. అసలు విషయం చెప్పింది పప్పి. ఏంటి పూర్వి? నువ్వు ఇంకే జనరేషన్‌లో ఉన్నావు? పెద్దవాళ్ళు. వాళ్ళంటే అలా మాట్లాడతారు. నువ్వు కూడా ఎలా కాంప్రమైజ్ అవుతావు? కాలేజీ లైఫ్ ప్రతి ఒక్కరికి ఇదొక మెమరబుల్ మూమెంట్. ఇంత ఈజీగా నో చెప్తావు? వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చెయ్యి అంటాడు. అంతే కోపంగా పైకి లేచి మా పేరెంట్స్ వినరు. చెప్తే అర్థం చేసుకోవెందుకు? వాళ్ళతో నేను గెలవలేను. నా సిట్యుయేషన్ ఏంటో నాకు తెలుసు. అనవసరంగా హితబోధ చెయ్యకు అంటూ అరుస్తూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. షాక్ అయిపోతాడు పాల్. బయటికి వెళ్ళి పప్పిని చుట్టూ చూసి దూరంగా పప్పి కనిపించడంతో కామ్‌గా వెనకే వెళ్తాడు. తను పక్కనే ఉన్న గార్డెన్‌లోకి వెళ్ళి
ఒక బెంచ్పై కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి పక్కనే కూర్చుంటాడు. 2 నిమిషాల తర్వాత పూర్వి అనగానే పాల్ని చుట్టేసుకొని ఏడుస్తుంది. సారీ, అనవసరంగా నీ పైన కోప్పడ్డాను అంటూ. ఇట్స్ ఓకే రా, నేను అర్థం చేసుకుంటాను. ఐఎమ్ అండర్స్టాండింగ్ యువర్ సిచ్యువేషన్. బట్ ఫైట్ చెయ్యాలి. ఇలా ఏడవకూడదు. ఎవరితో చెయ్యాలి అని అడుగుతుంది. ఎవరు నిన్ను వద్దంటున్నారో వాళ్ళతోటి అంటాడు ఫాల్. అంత ధైర్యం నాకు లేదు. ఎందుకు లేదు? ధైర్యం అనేది ఏ షాప్‌లో నుంచి కొనుక్కొచ్చేది కాదు. మనలోనే ఉంటుంది. అసలు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? నువ్వేమైనా తప్పు చేస్తున్నావా? నిన్ను మీ వాళ్ళు నమ్మకపోవడానికి కారణమేంటి? అని అడుగుతాడు. లేదు, నేను ఏ తప్పు చేయలేదు. కాకపోతే కొంచెం బాధ్యత లేకుండా ఉంటాను అంతే అంటుంది. అంతే కదా! వెళ్ళి వాళ్ళతో ఈ ట్రిప్ గురించి క్లియర్‌గా చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెళ్తానని కన్విన్స్ చెయ్యి. నీ వైపు నుంచి 100% ఇస్తేనే కదా వాళ్ళు కొంచెమైనా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. వాళ్ళు ఒప్పుకోరు కదా అని ముందే ఓటమిని ఒప్పుకొని నువ్వే కామ్‌గా ఉంటే ఇలాగే ఉండిపోతావు పూర్వి అంటాడు ఫాల్. అది విని నిజమే కదా అనిపిస్తుంది. నేను అడిగి చూస్తాను అంటుంది పప్పి. అడిగి చూస్తాను కాదు, కన్విన్స్ చేస్తాను. ప్రాబ్లమ్ ఎక్కడుందో అక్కడి నుంచి నరుక్కు రావాలి. నాకు తెలిసి మీ బావే కదా! అతన్ని కన్విన్స్ చెయ్యి. మాటలతో చెప్తే ఎవరైనా వింటారు. ట్రై చెయ్యి. ఒప్పుకున్నారంటే లక్కే. చూద్దాం నీ వాళ్ళు నిన్ను ఎంత అర్థం చేసుకుంటారో, ఎంత అర్థం ఎంత నమ్ముతారో, నీ పైన ఎంత ప్రేమ ఉందో ఈ విషయంతో తేలిపోతుంది అంటాడు ఫాల్. ఫాల్ చెప్పింది నిజమే. ఒక్కసారి ట్రై చేసి చూస్తాను. నేను 100% చేస్తాను అంటూ నవ్వుతుంది. అమ్మయ్య, నీకు కోపం పోయిందా? సరే పద క్లాస్‌కి అంటూ చెరో దారి వెళ్ళిపోతారు. నాకైతే ఇష్టం లేదు అంటుంది ఉష. నాకు కూడా ఇష్టం లేదు అంటాడు శ్రీనివాస్. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేనొక్కదాన్నే నేమ్ ఇవ్వలేదు. మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళే ఛాన్స్ రాదు కదా! మీకు కోపం తెప్పించే పని ఏమీ చెయ్యను. చాలా జాగ్రత్తగా ఉంటాను అని పిల్లర్ పక్కనే నిలబడి చెప్తుంది పప్పి బుద్ధిగా. కాసేపు సైలెంట్ తర్వాత సరే తనని వెళ్ళనీ అత్తా అంటాడు జై. ఉషా, శ్రీనివాస్ షాక్ అయిపోతారు. అంతకంటే ఎక్కువ షాక్ పప్పీకి తగిలింది. మార్నింగ్ ట్యుటోరియల్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు బావా కొంచెం లోపలికి రావా మాట్లాడాలి అంది. ఏంటి అని గట్టిగా అడిగాడు. భయపడింది. ప్లీజ్ బావా అంది. దాంతో లోపలికి రాగానే శ్రీనివాస్‌ని, ఉషని పిలిచి కూర్చోబెట్టి మెల్లిగా కాలేజీ నుంచి టూర్‌కి వెళ్ళే టాపిక్ తీసింది. దాని గురించి అంతా తెలిసి కూడా ఎలా వెళ్ళమంటున్నావు జై? అని అడుగుతుంది ఉష. అదే కదా అన్నాడు శ్రీనివాస్ ఆశ్చర్యంగా. అత్తా, నిజానికి కాలేజీ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు. అది ఒక మెమరీగా ఉంటుంది లైఫ్‌లో. ఎప్పుడైనా తనకి గుర్తుకు వస్తే అప్పుడు మనం వద్దన్నది తనకి బాధని మిగులుస్తుంది తప్ప తను హ్యాపీగా ఫీల్ అవ్వదు. అందుకే అన్నాడు జై. అది విని ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. నేను రాయించి ప్రిన్సిపల్‌తో మాట్లాడతాను అంటూ పైకి లేచాడు జై. పాపం ఇంకా షాక్‌లోనే ఉంది పప్పి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటుంది మైత్రి. థాంక్ యూ సో మచ్.